హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం మ్యారేజెస్లో చేసుకునే ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం రండి. మీరైతే ప్రాసెస్ చూస్తుండండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈలోపు నేను మీకు ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం ఎవరికి ఏ టైం ఎప్పుడు ఎలా ఉంటుందనేది మనుషులైన మనకే కాదు, ఆ భగవంతుడికి కూడా తెలియదు. ఈ విషయం మీకు తెలుసా? ఇదేంటా భగవంతుడికి తెలియని విషయాలు కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటాయండి. ఒక చిన్న విషయం చెప్పనా? సరే అయితే వినండి. రాధ అనుకుందా కృష్ణుడికి ప్రియురాల్లాగా మాత్రమే మిగిలిపోతాను తనని. ఏమంటారు? మరి సీతాదేవి కలగనిందా రామరాజ్యంలో ఉండాల్సిన తను అరణ్యవాసానికి వెళ్ళిపోతుందని? మరి సతీదేవి అనుకుందా యజ్ఞానికి వెళ్ళిన తను ఆ యజ్ఞానికే ఆహుతవుతుందని? ఎప్పుడు ఎవరి టైం ఎలా గడుస్తుందనేది మనుషులైన మనకే కాదండి, ఆ పైవాడికి కూడా తెలియదు అన్నమాట. అందుకే ఈరోజు మనకి టైం బాగుంది, మనం ఏం చేసినా చెల్తుంది అని అనుకోకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం అనేది వస్తుందండి. ఆ టైం కోసం వెయిట్ చేసి మన పట్టుదల అనేది ఖచ్చితంగా సాధించాలి. ఈలోపు అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా. ఇంకా అంటే ఇక్కడ ట్రిక్ ఒక్కటేనండి, ఈ వెల్లుల్లిపాయ కారంలో కొంచెం శనగపప్పు వేసుకొని కలుపుకుంటే మనకైతే మంచి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు అయితే నేను మా వారికి అయితే ప్లేట్ ఇచ్చాను. ఆయన తినేదాకా నాకైతే టెన్షన్గా ఉంటుంది అనమాట, ఎలా ఉంటుందో ఏంటని. జెన్యూన్గా చెప్తాడండి రివ్యూ. తింటే బాగుందంటే బాగుందని చెప్తాడు, బాగాలేదంటే టకామని చెప్పేస్తాడు. కొన్ని సార్లు అయితే షార్ట్స్ తీసుకోవడానికి కూడా నాకు టెన్షన్గా అనిపిస్తుంది. ఇక బాగుందని చెప్పాడు, అందుకనే హ్యాపీ. అందుకనే నేను మీకు కూడా పోస్ట్ చేశాను. ఖచ్చితంగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పరు. ప్లీజ్ నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.